బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు చిన్నారుల పైన అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు కిరాతకుడు. హైదరాబాద్లోని సైదాబాద్ పరిధిలో ఈ దారుణం జరిగింది. దసరా సెలవుల్లో ఇంటి వద్ద ఆడుకుంటున్నటువంటి అక్క చెల్లెళ్ళు పక్కింటి చిన్నారి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ దుండగుడు తన గదిలోకి తీసుకెళ్లి స్థానికంగా ఓ యువకుడు అశ్లీత చిత్రాలు చూపించి పసిపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. స్కూల్లో స్నేహితులతో పిల్లలు ఎలా పుడతారో తెలుసా అని చెప్పి చిన్నారులు మాట్లాడుకొచ్చారట. చిన్నారుల మాటలు విని తల్లికి సమాచారం ఇచ్చారు స్కూల్ టీచర్. తల్లి నిలదీయడంతో ఈ లైంగిక దాడి విషయం బయటపడింది. ఈ ఘటన పైన ప్రస్తుతానికి సైదాబాద్ పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. హైదరాబాద్లో చోటు చేసుకుంది ఈ ఘటన. నిజంగా ఎంతటి దారుణం వచ్చిరండి. దసరా సెలవుల్లో ఆ చిన్నారులు అక్క చెల్లెలు మరి పక్కింటి అమ్మాయి ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారట సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అయితే ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి ఆ ముగ్గురు పిల్లల్ని గమనించిన ఓ యువకుడు, అదే ప్రాంతానికి సంబంధించిన స్థానిక యువకుడు ఆ ముగ్గురికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపించి వారి ఇంట్లోకి తీసుకెళ్ళాడు, గదిలోకి తీసుకెళ్ళాడంట. ఆ తర్వాత వారికి అశ్లీల చిత్రాలు చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడట. అయితే ఈ సంఘటన దసరా అప్పుడు జరిగింది. ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందనంటే ఈ చిన్నపిల్లలు ఎక్కడ చెప్పలేరు. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్లో తోటి స్నేహితులతో పిల్లలు ఎలా పుడతారో తెలుసా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారట, సంభాషిస్తూ ఉన్నారట. అయితే ఈ విషయాన్ని టీచర్ గమనించింది. ఏం మాట్లాడుతున్నారని చెప్పి అడగగానే ఇలా అడుగుతోంది మేడం అని చెప్పి ఆ తోటి స్నేహితురాలు చెప్పడంతో ఈ విషయాన్ని వెంటనే ఆ టీచర్ తల్లిదండ్రులకు చేరవేసింది. తల్లిదండ్రులు ఆ పిల్లలు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఒకడు వచ్చాడు, ఇలా చాక్లెట్లు ఇస్తానని చెప్పి తీసుకువెళ్ళాడు, నీలి చిత్రాలు చూపించాడు, అశ్లీలమైనటువంటి బూత్ ఫోటోలు చూపించాడు, మాపై ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి ఆ సదరు పిల్లలు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. సో ముగ్గురు చిన్నారుల పైన, చాలా చిన్నారులు, స్కూలుకు వెళ్ళే పిల్లలు, వాడిని ఎలా నరికితే బాగుంటుంది, వాళ్ళని ఎలా అంతమొందిస్తే బాగుంటుంది, వాడు అంతు ఎలా తేలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. చిన్న చిన్న పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు, ఇంటి బయట వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఆడుకుంటున్నారు. చాక్లెట్లని ఆశ చూపించి అంతగా కండకావరం ఉంటే, అంత కామంతో కొట్టుకు చస్తూ ఉంటే ఎడన్నా దూకి చావాలి, లేదనంటే రోడ్డు పట్టుకొని తిరగాలి. ఎటువంటి దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాలు చేయడం మూలంగానే చాలా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో సైదాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. ఇంతకీ ఆ నీచ్ కమిన్ కుత్తేగాడెవడు? ఆ ముగ్గురు పిల్లలు, మైనర్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల పైన ఇంతటి దారుణమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఆ నిందితుడికి సంబంధించి వివరాలు ఏం తెలుస్తున్నాయి? రైట్, సైదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు బాలికలు ఎవరైతే ఇంటి పక్కన ఆడుతూ ఉన్నారో వాళ్ళ మాటలు గమనించి మరోవైపు బాలికలని లోబర్చుకోవడానికి, వాళ్ళ మీద లైంగిక వేధింపులకి పాల్పడడానికి మీకు చాక్లెట్స్ ఇస్తాను, పిల్లలు ఎలా పుడతారో నాకు తెలుసు అంటూ పోనోగ్రఫీకి సంబంధించిన పిక్చర్స్ ఇంకా సెక్షువల్ అసాల్టేషన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు గుర్తించి మరోవైపు ఇది ఎవరికైనా చెప్పారనుకో మిమ్మల్ని చంపేస్తానంటూ కూడా బాలికలను బెదిరించడం. దసరా హాలిడేస్ సెలవుల కారణం వల్ల బాలికలు ఎక్కడైతే ఇంటి అరుగుల పైన కూర్చోవడము, వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో అతను కొన్ని విషయాలు గమనించి ఎవరు లేని సమయంలో వాళ్ళిద్దరు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరిని కూడా నిర్మానుషమైన ప్లేస్, నెక్స్ట్ ఇంటి పక్కన ఏదైతే డోర్ ఉంటుందో అక్కడ తీసుకెళ్లి ఫోన్లో అసభ్యకరమైన పిక్చర్స్ చూపించడం జరిగింది. ఈ క్రమంలోనే వేరే స్థానికులు గుర్తించి అతని దేహశుద్ధి కూడా చేశారు. ఈ క్రమంలో క్లాస్మేట్స్ తో మాట్లాడుతున్న సమయంలో, అంటే ఆ అమ్మాయి ఇంకో అమ్మాయిలతో మాట్లాడుతున్న సమయంలో పిల్లలు ఎలా పుడతారో అంటూ ఇటువంటి మాటలు ఆ తల్లి గమనించింది. గమనించిన వెంటనే వాళ్ళిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరి కంప్లైంట్ ఫైల్ చేసిందని తెలుస్తుంది. ఆ నిందితుని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులోకి ఉన్నారు, రిమాండ్కి అయితే తరలిస్తున్నారు. మరోవైపు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా. ఇటువంటి వాళ్ళు పక్కనే ఉంటారు, ఇంటి చుట్టుపక్కనే పరిసర ప్రాంతంలో ఉంటాడు, అతను కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు, ఇంకా ఆనియన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతను సరే తండ్రి లాంటి వాళ్ళని ఎవరైనా అనుకుంటారు కానీ ఇతను ఇంత ఘాతుకానికి పాల్పడతారని మేము అసలు అనుకోలేదంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వస్తున్నారు.
రెక్కి నిర్వహించాడా? ఆ పిల్లలు ఆ సమయానికి అలా ఉంటారు, అలా చేయొచ్చు, ఇటువంటి ఆలోచన ఎలా కలిగింది ఆ దుర్మార్గుడికి? మీరు చెప్తున్న ప్రకారంగా తండ్రి లాంటి వయసు కూడా అనుకున్నారు అని చెప్పేటువంటి మాటలు చూస్తూ ఉంటే, వాడి ఇంట్లో ఇదే స్థాయిలో ఒక పిల్లలో లేకపోతే చెల్లెలో అక్కో తమ్ముడో ఇంకెవరో ఉండే ఉంటారు మహిళలు. ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే వాడి గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కనిపిస్తోందా? సో ఏదైనా రెక్కి నిర్వహించాడా? ఆ పిల్లలు ఆ సమయానికి ఆడుకోగా చూసి ఏదైనా ప్లాన్ వేశాడా? ఏ రకంగా ఇప్పుడు దీన్ని విశ్లేషిస్తున్నారు పోలీసులు? రైట్. అంటే మొదట పిల్లలు దసరా హాలిడేస్ కాబట్టి పిల్లలు అప్పుడప్పుడు ఏది మాట్లాడతారో ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు ఏదైనా చూసిన దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతను మాత్రం ప్రతిసారి ఆ ఫోన్లలో పోనోగ్రఫీకి సంబంధించిన అసభ్యకరమైన వీడియోస్ చూస్తూ ఆ పిల్లల ముందే తిరగడం, ఆ పిల్లలు కాస్త అది ఏంటో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ జనరేషన్ పిల్లలు కూడా ఏదన్నా చూస్తూ ఉంటే అది వెంటనే తెలుసుకోవాలి అని ఒక యాంగ్జైటీ కానీ లేకపోతే యాంగ్షియస్నెస్ వస్తూ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ పెంచుకుంటూ ఉంటారు. అటువంటి క్రమంలో పిల్లలు కూర్చొని అక్కడ మాట్లాడుతున్న సమయంలో వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే నాకు తెలుసు నేను చూపిస్తానంటూ కూడా మీకు చాక్లెట్స్ ఇస్తాను లోపలికి రండి అని పిల్లలను బలవంతంగా లోపలికి తీసుకెళ్లి ఆ తర్వాత వాళ్ళకి అసభ్యకరమైన వీడియోస్ చూపించడము, వాళ్ళకి మైండ్ ని అంతా కూడా పొల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వెంటనే పిల్లల బిహేవియర్ లో ఆ తల్లి కొంచెం డిఫరెన్షియేషన్ గుర్తించి హుటాహుటిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ తల్లి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే పోలీసులు అతను అదుపులోకి తీసుకోవడం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇంత రాబందుల్లాగా ఉంటారా అని కూడా ఆ తల్లి గ్రహించలేకపోయిందంటూ కూడా ప్రస్తుతం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలను అసలు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వదిలేయడానికి కూడా భయంగా ఉంది. మరోవైపు స్కూల్లో కానీ రోడ్డు మీద కానీ అట్లీస్ట్ మనమున్న ఇంట్లోనే ఇంకా ఎవరైనా టెనెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు, అంత దారుణంగా అయిపోయిందంటూ కూడా ఆ తల్లి చెప్తున్న పరిస్థితి. రైట్. సో ప్రస్తుతానికి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? ఆ పిల్లలు చెప్పిన ప్రకారంగా నిందితుడి యొక్క వివరాలు తల్లిదండ్రులకు తెలిసాయా? వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారా? పోలీసులు కేసు నమోదు చేశారా? పోలీసులు కేసు నమోదు చేసి ఆ నిందితుడిని కూడా రిమాండ్కి తరలించారు. మరోవైపు ఇటువంటి ఘటననే సైదాబాద్ లో మరొకటి చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న చూస్తే జువెనల్ హోమ్ లో ఒక అబ్దుల్ రెహమాన్ అన్న వ్యక్తి కూడా మరోవైపు స్టూడెంట్స్ అందరినీ కూడా వేధింపులకి గురి చేయడం, ఈ ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ హోమ్ లో ఉంటారో వాళ్ళ పైననే పురుషుల పైననే అంటే ఒకవైపు బాయ్స్ పైననే అతను సెక్షువల్ అసాల్టేషన్ ఇంకా లైంగిక వేధింపులకు కూడా పాల్పడిన పరిస్థితి, అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఎవరైతే బాబు ఉన్నాడో దసరా హాలిడేస్ కి వెళ్తున్న సమయంలో నేను తిరిగి మళ్ళీ వెళ్ళను అంటూ, ఎందుకు వెళ్ళవు అంటే నన్ను ఇలా ఇతను ఏడిపిస్తున్నాడు అంటూ కూడా ఆ తల్లికి మొత్తం ఎక్కి వెక్కి ఏడ్చి నిజం చెప్పడం జరిగింది. అతను ఒకడే కాదు మరికొంతమంది పైన కూడా ప్రస్తుతం అతను ఇలానే చేశాడని, దాదాపు 5 స్టూడెంట్ పైన కూడా లైంగిక వేధింపులకి మరి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి పైన కేసులు నమోదైంది. అంటే ఒకసారి గమనించాలి, మహిళలకే కాకుండా చిన్నపిల్లలకే కాకుండా మరోవైపు పురుషులకు కూడా ఎక్కడ సేఫ్టీ లేదు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి కూడా ఎల్జిబిటి కమ్యూనిటీ ఎంత దీని అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఇటువంటి అసభ్యకరమైన పనులు మరోవైపు రాబందుల్లాగా పీక్క తింటున్నారు పిల్లలను అంటూ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషా. సో హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా సెలవులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఒక 3 పిల్లలు అక్కా చెల్లెలు, ఇంటి పక్కన ఒక అమ్మాయి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు, అక్కడే సమీపంలో ప్రాంతంలో ఉంటూ ఉంటాడట. సో చాక్లెట్ ఆశ చూపి ఆ 3 పిల్లల్ని తన గదిలోకి తీసుకువెళ్ళి ఇంట్లోకి తీసుకువెళ్ళి వారికి అశ్లీల చిత్రాలు చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడట. అయితే ఈ సంఘటన అప్పుడు ఎవరికి తెలియదు, ఆ పిల్లలు ఎక్కడ చెప్పలేరు, ఎవరికి ఆ సంఘటనకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి రీసెంట్గా 1-2 రోజుల క్రితం ఆ పిల్లలు తన తోటి స్నేహితులతో పిల్లలు ఎలా పుడతారో తెలుసా అని చెప్పేటువంటి మాటలతో సంభాషిస్తూ ఉన్నారట, మాట్లాడుకుంటూ ఉన్నారట. అయితే ఆ పిల్లలు అండ్ ఆ తోటి ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఈ సంభాషణని ఒక టీచర్ గమనించి ఆ టీచర్ వెంటనే తల్లిదండ్రులకి చెప్పడంతో తల్లిదండ్రులు ఆ పిల్లల్ని నిలదీసి వారిని ఏమైందమ్మా అని అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఒక దుర్మార్గుడు, ఒక పిచ్చి బెదవ, ఒక దరిద్రుడు, ఒక కామ కుక్క ఈ రకంగా పాల్పడిందని చెప్పి ఆ పిల్లలు చెప్పడంతో ఆ పిల్లలు చెప్పినటువంటి ఆ వ్యక్తి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతానికి వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది, అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. ఏదేమైనా ఈ సంఘటన కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. సో దయచేసి ఓ కంట కనిపెట్టండి. దిస్ కాంటెంట్ హ్యాస్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్. ఈ కాంటెంట్ మరి కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీ హెచ్చరిస్తోంది. సో దయచేసి ఎవరిని నమ్మకండి. వాడు చూడడానికి తండ్రి వయసు కూడా అయినా లేకపోతే ఇంకొకడైనా ఈ రోజుల్లో మరి దరిద్రం
కొట్టుమిట్టాడుతోంది, దరిద్రం బయటపడుతోంది. సో దయచేసి తస్మా జాగ్రత్త. చూడండి, ముక్కు మొహం తెలియనటువంటి ఆ చిన్న పిల్లలని, అంటే అప్పుడే ముక్కు పచ్చలారిన చిన్నపిల్లల్ని వాడు ఎవడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, చాక్లెట్ అని చెప్పగానే పాపం ఆశపడ్డారు. అంతలోనే వారికి బూతు చిత్రాలు చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారట. ఇటువంటి వాడిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.